నమస్కారం. జై తెలంగాణ కాంగ్రెస్. నాకు అందిన సమాచారం మీకు అందిద్దాము సోషల్ ద్వారా. 21 తారీఖు జూలై 2024 రోజున ఈ వార్త అందింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చే ప్రక్రియపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కీలక అప్డేట్ ఇచ్చారు. ఆగస్టులో ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి స్పష్టంగా చేశారు. ఇప్పటికే లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, ఆగస్టులో తప్పనిసరిగా అందజేస్తామని పేర్కొన్నారు. ఆదివారం రోజున హైదరాబాద్లో రాష్ట్ర నీటిపారుదల వృద్ధి సంస్థ చైర్మన్గా మువ్వ విజయబాబు గారు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. విజయబాబు రైతుల నుంచి వచ్చిన నాయకుని, ఆయన తన పదవికి న్యాయం చేస్తాననే నమ్మకం ఉందన్నారు. రాష్ట్రంలోని రైతులకు నిరందించడంలో నిరుపేదల అభివృద్ధి సంస్థకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా మంత్రులు కూడా అండగా ఉంటారని తెలిపారు. నమస్కారం. జై తెలంగాణ కాంగ్రెస్. నాకు అందిన సమాచారం మీకు అందిద్దాము సోషల్ ద్వారా. 21 తారీఖు జూలై 2024 రోజున ఈ వార్త అందింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చే ప్రక్రియపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కీలక అప్డేట్ ఇచ్చారు. ఆగస్టులో ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి స్పష్టంగా చేశారు. ఇప్పటికే లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, ఆగస్టులో తప్పనిసరిగా అందజేస్తామని పేర్కొన్నారు. ఆదివారం రోజున హైదరాబాద్లో రాష్ట్ర నీటిపారుదల వృద్ధి సంస్థ చైర్మన్గా మువ్వ విజయబాబు గారు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. విజయబాబు రైతుల నుంచి వచ్చిన నాయకుని, ఆయన తన పదవికి న్యాయం చేస్తాననే నమ్మకం ఉందన్నారు. రాష్ట్రంలోని రైతులకు నిరందించడంలో నిరుపేదల అభివృద్ధి సంస్థకు సీఎం రేవంత్ రెడ్డితో. నమస్కారం. జై తెలంగాణ కాంగ్రెస్. నాకు వచ్చిన సమాచారం మీకు అందియాల సోషల్ ద్వారా. బస్సుల రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్న మంత్రి పొన్నం గారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ సదుపాయంలో బస్సులో రద్దీ మరింత పెరిగింది. దాంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ పెరగడంతో కనీసము నిలబడేందుకు కూడా చోటు దొరకడం లేదు. ఫుల్ ఆక్యుపెన్సీ కారణంగా కొన్ని స్టాపుల్లో బస్సులు నిలబడడం లేదు. ఈ కారణంలోనే బస్సు ప్రయాణికులపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి బస్సుల్లో ప్రయాణాలు హాయిగా కూర్చొని వెళ్లే చర్యలు తీసుకుంటున్నారు. రద్దీ అనుగుణంగా కొంత బస్సులు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. కొన్ని బస్సులు తీసుకున్నట్టు, ఇంకా ఎక్స్ట్రా బస్సులు తీసుకున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ బస్ భవన్లో శనివారము ఆర్టీసీ పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సమావేశం అయ్యారు. శ్రీ మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు పథకాలు అమలు, కొంత బస్సుల కొనుగోలు, ఆర్థికపరమైన అంశాలు గురించి పవర్ పాయింట్
ప్రజెంటేషన్ ద్వారా ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మాట్లాడిన మంత్రి పొన్నం మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు ఇప్పుడున్న సర్వీసుల్లో ప్రతి ఒక్కరూ సిబ్బంది నిశ్శబ్దత, అంకితభావము, క్రమశిక్షణతో పనిచేయడం వల్ల మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలవుతుందని ప్రశంసించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సంస్థలో 3,35,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వము అనుమతి ఇచ్చిందని మంత్రి పొన్నం గుర్తించారు. ఈ పోస్టులకు సంబంధించిన నియామకాలు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది అని వెల్లడించారు. మంత్రి శ్రీధర్ బాబు గారు కరెంటు బిల్ షాకు 200 యూనిట్ బిల్లులు ఫ్రీగా అయ్యిందా అని అడిగిన మంత్రి కాలేదని ముక్త కంఠంతో మహిళలు వెల్లడిస్తున్న అమత్యం, జవాబుదారీతనం ఏదని అధికారుల తీర్మానంపై శ్రీధర్ బాబు ఆగ్రహం. నమస్కారం. జై తెలంగాణ కాంగ్రెస్. నాకు అందిన వార్త సోషల్ ద్వారా మీకు అందించాలని. హైదరాబాద్ మూసీ అభివృద్ధి 1,50,000 కోట్లతో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా చేస్తాం. హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుదాం. ఎక్కడి నుంచి ఎవరొచ్చినా హక్కున చేర్చుకుంటాం. సీఎం రేవంత్ గారు అన్నారు. గోపానపల్లి ఫ్లైఓవర్ నుంచి ప్రారంభించిన సీఎం గారు. హైదరాబాద్ సిటీ జూలై 20న జ్యోతి. హైదరాబాద్లో గుడిపేట, హిమాయత్ నగర్ నుంచి గేట్ ఎత్తేస్తే నల్గొండ వరకు మూసీ నీళ్లు స్వచ్ఛంగా ఉండాలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మూసీ పరిహార అభివృద్ధి 5 ఏళ్లలో 1,50,000 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి చెందినప్పుడే శాంతి భద్రతలు కాపాడే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించటే విశ్వనగరమంతా మారుతుందని, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేసుకోవడమే తమ బాధ్యతగా అని స్పష్టంగా చేశారు. శనివారం మంత్రులు కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో గోపన్నపల్లిలో ఫ్లైఓవర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉందని, రాబోయే 5 ఏళ్లలో మూసీ చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకం వచ్చేలా మారుస్తామని అన్నారు. హైటెక్ సిటీని చూస్తే ఓ సీఎం గుర్తు వస్తుందని, ఐటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు చూస్తే మంచిగా చేస్తే ఇంకో ప్రభుత్వము గుర్తుకొస్తుందని, మూసీ అభివృద్ధిని చూస్తేనే తమ ప్రజాప్రభుత్వము గుర్తుకు వచ్చేలా చేస్తామని ప్రకటించారు. 65% ఆదాయం హైదరాబాద్ నుంచి. తెలంగాణ రాష్ట్రానికి 65% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి ఉపాధి అవకాశాల కోసము ఎంతోమంది ఇక్కడికి వచ్చి స్థిర నివాసము ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా ఇక్కడనే చేర్చుకొని ఉపాధి పొందే అవకాశము కల్పిస్తామని అన్నారు. ఇక్కడి ప్రజలు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. వైఎస్ ఉన్నప్పుడే హైదరాబాద్కు కృష్ణా, గోదావరి నదులు జలాల తీసుకువచ్చారని, పీవీఎస్ఆర్పై ఫ్లైఓవర్ నిర్మించరాదని, చంద్రబాబు ప్రణాళికను కొనసాగిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని గుర్తు చేశారు. గోపానపల్లి ప్రాంతంలో ప్రస్తుతం ఎకరం భూమి కోట్లలో పలుకుతుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలికి ప్రాంతాన్ని కార్పొరేట్ ఏర్పాటు, కోర్ అర్బన్ ఏరియా కింద అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. హైదరాబాద్లో శాంతి భద్రతలు కాపాడేందుకు, ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం చేసేందుకు, వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు రాకుండా చేసేందుకు హైడ్రా పేరిట నూతన వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. నమస్కారం. జై తెలంగాణ కాంగ్రెస్. నాకు అందిన వార్త సోషల్ ద్వారా మీకు అందించాలని.
హైదరాబాద్ మూసి కేదార్నాథ్ యాత్రలో విషాదం, విరుచుకుపడిన కొండ చర్యలు. గౌరీకుట్ కేదార్నాథ్ మార్గంలో ప్రమాదము, ముగ్గురు తీవ్రతలకు మృతి, 8 మంది గాయాలు. వర్షంలో జాగ్రత్తగా ఉత్తరాఖండ్ భాస్కర్ హెచ్చరిక. రుద్రప్రయాగ్ జూలై 21 కేదార్నాథ్ యాత్రపై కొండచర్యలు విరుచుకుపడిన ప్రమాదంలో ముగ్గురు భక్తులు మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. ఉత్తర్ ఘాట్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఆదివారం నడక మార్గంలో భక్తులు వెళ్తుండగా గౌరీకుట్ కేదార్నాథ్ మార్గంలో చీర్బాస్ ప్రాంతంలో కొండలు విరుచుకుపడ్డాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా 8 మంది గాయపడ్డారు. కేదార్నాథ్ యాత్రలో విషాదం, విరుచుకుపడిన కొండ చర్యలు. గౌరీకుట్ కేదార్నాథ్ మార్గంలో ప్రమాదము, ముగ్గురు తీవ్రతలకు మృతి, 8 మంది గాయాలు. వర్షంలో జాగ్రత్తగా ఉత్తరాఖండ్ భాస్కర్ హెచ్చరిక. రుద్రప్రయాగ్ జూలై 21 కేదార్నాథ్ యాత్రపై కొండచర్యలు విరుచుకుపడిన ప్రమాదంలో ముగ్గురు భక్తులు మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. ఉత్తర్ ఘాట్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఆదివారం నడక మార్గంలో భక్తులు వెళ్తుండగా గౌరీకుట్ కేదార్నాథ్ మార్గంలో చీర్బాస్ ప్రాంతంలో కొండలు విరుచుకుపడ్డాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా 8 మంది గాయపడ్డారు. కేదార్నాథ్ యాత్రలో విషాదం, విరుచుకుపడిన కొండ చర్యలు. గౌరీకుట్ కేదార్నాథ్ మార్గంలో ప్రమాదము, ముగ్గురు ఏకకాలంలో రుణమాఫీ చేసిన రైతన్నల ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మాజీ ఎంపీటీసీ బద్దం అజయ్ పాల్ రెడ్డి గారు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ధర్మం మండలం నర్సాపూర్ గ్రామీణం చెందిన మాజీ ఎంపీటీసీ అజయ్ పాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షపాతి 31 లక్షల రూపాయల రుణమాఫీ చేసినందుకు ప్రత్యేకంగా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎకరంలో 2 లక్షల రుణమాఫీ అవుతుందని తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ ప్రారంభమైనది. త్వరలోనే రుణమాఫీ చేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు. లక్షలకు పైన 2 లక్షల లోపు రుణమాఫీ రాకున్నా అతి కొద్ది రోజుల్లో అవుతుందని తెలిపారు. ఈ రోజు నుండి రైతు వేదికల్లో గ్రామాలలో రైతులు స్వచ్ఛందంగా సంబంధాలు చేసుకుంటున్నారు. గతంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు ఎకరాలలో 1,00,000 రూపాయలు రుణమాఫీలు చేశారని గుర్తు చేశారు. రుణమాఫీ లక్షలకు మాఫీ కాని రైతులు ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నా ఆధార్ కార్డుతో సంబంధించిన వ్యవసాయ శాఖలో ఏఈఓ గారి
గారికి కలిసి చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల పూర్తి స్థాయిలో మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఎకరాలలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యక్ష ధన్యవాదాలు మరియు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వం విప్ అడ్లూరు లక్ష్మణ్ గారికి, మాజీ మంత్రి వర్యులు రైతు పక్షపాతి ఎమ్మెల్యేలు టి. జీవన్ రెడ్డి గారికి రైతుల పక్షాన వారికి ప్రత్యక్ష ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.